అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అదిరిపోయే కథ తీసుకొచ్చాను. ఇది ఏ రాజు గురించో రాణి గురించో కాదు, అంతరిక్షంలో ఉండే ఒక నక్షత్రం గురించిన కథ. దాని అద్భుతమైన జీవితం, దాని సాహసం, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా మన గ్యాలాక్సీలోనే ఒక పెద్ద నక్షత్రం ఉండేది. చాలా చాలా పెద్దది. నిజం చెప్పాలంటే మన కథకు హీరో అదే. అది అలాంటిలాంటి నక్షత్రం కాదండోయ్, ఒక సూపర్ జాయంట్ అన్మాట. అంటే మన సూర్యుడితో పోల్చుకుంటే అబ్బో లక్షల రెట్లు పెద్దది. కొన్ని లక్షల సంవత్సరాలుగా అది ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంది. ఒక్కసారి ఊహించుకోండి ఎంత పెద్దదో. దాని లోపల నిరంతరం అగ్నిజ్వాలలు మండుతూ ఉండేవి, అపారమైన శక్తిని విడుదల చేస్తూ ఉండేవి. అందుకే అది మన విశ్వంలో ఒక నిజమైన దిగ్గజంలా వెలిగిపోయింది. అయితే ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది కదా, అలాగే లక్షల సంవత్సరాల తర్వాత ఆ నక్షత్రం లోపల మంటలో నెమ్మదిగా చల్లారడం మొదలుపెట్టాయి. సింపుల్గా చెప్పాలంటే దాని ఫ్యూయల్ అయిపోవచ్చింది. అప్పుడు ఒక్కసారిగా ఒక భారీ పేలుడు సంభవించింది. దాన్ని సైంటిస్టులు సూపర్నోవా అని పిలుస్తారు. ఆ పేలుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే అది కొన్నిసార్లు మొత్తం గెలాక్సీల కన్నా ఎక్కువ కాంతిని వెదజల్లుతుంది. అందరూ అనుకున్నారు ఇక ఆ నక్షత్రం కథ ముగిసిపోయిందని. కాని అందరూ అనుకున్నట్టు కథ ఇక్కడితో అయిపోలేదు. నిజం చెప్పాలంటే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ పేలుడు ఒక ముగింపు కాదు, ఒక కొత్త రహస్యమైన ఆరంభానికి నాంది పలికింది. ఆ పెద్ద పేలుడు తర్వాత నక్షత్రం మధ్యలో ఉన్న భాగం దాని బరువుకి అది తట్టుకోలేక లోపలికి కుప్పకూలడం మొదలుపెట్టింది. అదలా కుదించుకుపోతూనే ఉంది. ఆ కుదించుకుపోవడం ఆగలేదు. దానిమీద పడుతున్న ఒత్తిడికి అది మరింత చిన్నగా, ఇంకా చిన్నగా మారిపోతూనే ఉంది. చివరికి ఆ భారీ నక్షత్రమంతా కలిసి ఊహించలేనంత చిన్నదైన ఒకే ఒక్క పాయింట్లా మారిపోయింది. కాని ఆ చిన్న పాయింట్లో నమ్మశక్యం కాని శక్తి దాగి ఉంది. సో ఆ చిన్నగా మారిపోయిన పవర్ఫుల్ పాయింట్ ఏంటి? అదే బ్లాక్ హోల్. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది చూద్దాం రండి. ఈ బ్లాక్ హోల్స్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా గ్రావిటీ గురించి తెలుసుకోవాలి. అదేనండి, గురుత్వాకర్షణ. సింపుల్గా ఆలోచిద్దాం. స్పేస్ని ఒక పెద్ద ట్రాంపోలీన్లా ఊహించుకోండి. దానిమీద ఒక బరువైన బంతి పెడితే అది కిందికి వంగి ఒక గుంతలా ఏర్పడుతుంది కదా. బ్లాక్ హోల్ అంటే స్పేస్లో ఏర్పడే అలాంటి ఒక గుంతే. కాని అది ఎంత లోతుగా ఉంటుందంటే అందులో పడిన ఏదీ మళ్లీ పైకెక్కి రాలేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్ అంటే అంతరిక్షంలో ఉన్న ఒక చోటు. అక్కడ గ్రావిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, ఎంత స్ట్రాంగ్ అంటే చివరికి లైట్ కూడా దాన్నుంచి తప్పించుకోలేదు. అందుకే అది మనకు కనిపించకుండా నల్లగా ఒక చీకటి నీడలా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా అంతా సీరియస్గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఫన్గా ఆలోచిద్దాం. ఒకవేళ పొరపాటున ఎవరైనా బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే ఏమవుతుంది? దాని వింతైన గ్రావిటీ వల్ల కలిగే ఎఫెక్ట్కి ఒక ఫన్నీ పేరు కూడా పెట్టారు తెలుసా? దాన్ని స్పెగటిఫికేషన్ అంటారు. అదేంటి అంటారా? బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లిన వస్తువును అది పొడవాటి నూడుల్లాగా సాగదీస్తుందట. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. భయపడకండి, ఇది కేవలం సైంటిస్టులు సరదాగా చెప్పిన ఒక పోలిక మాత్రమే. కానీ ఇది బ్లాక్ హోల్ గ్రావిటీ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. ఓకే, ఇప్పటిదాకా బ్లాక్ హోల్ని మనమేదో విలన్ లాగా చూశాం కదా, అన్నీ లాగేసుకుంటుంది, దగ్గరికెళ్తే నూడిల్స్లా చేసేస్తుంది అని. కాని ప్రతి కథలోలాగే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ బ్లాక్ హోల్స్కి ఇంకోవైపు కూడా ఉంది. ఒక ఆశ్చర్యకరమైన ముఖ్యమైన పాత్ర కూడా ఉంది. ఒకవైపు చూస్తే భయంకరంగా అన్నీ లాగేసుకునే రాక్షసుల కనిపిస్తుంది. కాని మరోవైపు చూస్తే అదే మన గ్యాలక్సీ మొత్తాన్ని ఒకే చోట పట్టి ఉంచే ఒక సంరక్షకుడిలా పనిచేస్తుంది. అవును, బ్లాక్ హోల్స్ కేవలం విలన్లు కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు. మన పాలపుంత అంటే మనముంటున్న గెలాక్సీ మధ్యలో కూడా ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. అది ఒక పెద్ద యాంకర్లాగా పనిచేస్తూ మన సూర్యుడిని, మన భూమిని, మన సౌరవ్యవస్థను, ఇంకా మనం ఆకాశంలో చూసే కోట్లాది నక్షత్రాలను అన్నింటినీ తన చుట్టూ తిప్పుకుంటోంది. అంటే మనమందరం దాని చుట్టూనే ప్రయాణిస్తున్నాం. సో ఇప్పుడు చెప్పండి, మన కథ చివరకు వచ్చేసరికి ఆ ఒకప్పటి భారీ నక్షత్రం ఇప్పుడు బ్లాక్ హోల్గా మారింది కదా.
మరి అది మన గెలాక్సీ కథలో విలనా లేక ఒక హీరోనా? ఆలోచించండి.